అధికారులతో సంపూర్ణంగా సహకరిస్తానని తెలిపిన కవిత మరియు పార్టీ లీడర్లు, కుటుంబ సభ్యులు. ఈడీ అక్రమ అరెస్టు న్యాయపరంగా శాంతియుతంగా ఎదుర్కొంటామని తెలిపారు పార్టీ నాయకులు. పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా వ్యవహరించాలని కోరిన కేటీఆర్ మరియు హరీష్ రావు. కానీ ట్రాన్సిస్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ప్రశ్నించారు కేటీఆర్. అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారన్న కేటీఆర్. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్. అరెస్టు తర్వాత ఎమ్మెల్సీ కవితను ఢిల్లీకి తరలిస్తున్న ఈడీ అధికారుల బృందం. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కొంటామన్న కవిత. She says we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court. And now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. ACP Garu. There is a safe passage. We are trying for it. ఎవ్వరు ఆపరు, మీరు ఫ్రీగా తీసుకోపోండి. నో ఇష్యూ ఎట్ ఆల్. ఎవ్వరు ఆపరు. చలో 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 మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.